చంద్రబాబుకు ఓటేస్తే మనల్ని మోసం చేసుకున్నట్లేనన్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం ఆయన భీమవరంలో జరుగుతున్న ప్రచార సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పి గతంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు 5 ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, జాబు రావాలి అంటే ఇవాళ మీ మాట ఏమిటి? జాబు రావాలి అంటే ఇవాళ మీ మాట ఏమిటి? 5 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రజల నోట్లో నుంచి వస్తున్న మాట జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న మాట వినిపిస్తా ఉంది. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న అన్నతమ్ములను చూడమని అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న అక్క చెల్లెమ్మలను చూడమని అడుగుతా ఉన్నా. చదువులు అయిపోయి డిగ్రీలు చేత పట్టుకొని ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏమిటి అని అడుగుతా ఉన్నా. చదువులు అయిపోయి డిగ్రీలు చేత పుచ్చుకొని వీళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తా ఉన్నాయా, లేక అమరావతిలో ఉద్యోగాలు వస్తా ఉన్నాయా, లేక వలసలు పోతా ఉన్నారా పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికలకు ముందు అన్న మాట జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి ఉపాధి ఇస్తానన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఈ 2 ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు, ఇంటింటికి నెలకు 2000 ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంటింటికి ఉద్యోగము రాలేదు, ఇంటింటికి 1,20,000 రూపాయలు డబ్బు రాలేదు. కానీ ఉద్యోగం ఎవరికి వచ్చిందో తెలుసా? ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాత్రం ఉద్యోగం వచ్చింది. ఆయన కొడుకును ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు, ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ మంత్రి ఉద్యోగం కూడా ఇచ్చి కూర్చోబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి బాటలు రావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు ఇచ్చాడా లేక ఉద్యోగాలు ఊడ కొట్టాలా అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, 1000 మంది గోపాల మిత్ర ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, ఆయుష్లో 800 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పనిచేస్తా ఉన్న 85,000 మంది అక్కల జీవితాలు 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, వచ్చిన తర్వాత ఇవాళ ఒక్కసారి పరిస్థితి ఒకసారి చెబుతా. బాబు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో 1,25,000 మంది ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాలు ఇంతవరకు ఇవ్వాల. బాబు వచ్చాడు, 1000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్.